హలో. హలో. లావణ్య గారు నమస్తే అండి. ఏవండి ఎవరు? నేను మన 24/7 న్యూస్ టీవీ యాంకర్‌ని. ఇక్కడ ఇంటర్వ్యూలో ఉండే మన కెవిన్ గారు మనతోనే ఉన్నారు. సో, ఆయన వెర్షన్ విన్నాం మేము. ఫోన్ కాల్ ఏదైతే రికార్డింగ్ విన్నామో బయటకొచ్చిందో. హలో. కట్ చేశారు. కాల్ కట్. ఓకే ఫైన్. ఇప్పుడు ఒకసారి శ్రావ్యకి చేయండి, నేను నంబర్ చెప్తాను. ఓకే. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి, టైప్ చేసేస్తాను. సో, ఇట్లా మాట్లాడుతుంటే మరి ఏం భయపడ్డారో పాపం. ఆల్రెడీ ఆడియో కాల్‌లోనే భయపడ్డారు మీడియాకి అని చెప్తూ. సో, మీడియా మళ్ళీ అనగానే చేస్తుంది ఇంకా చూడండి, మళ్ళీ చేస్తుంది ఓకే. ఓకే. కాసేపు అయిన తర్వాత. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. The person you have called is speaking to someone else. You can wait or call again. కాల్ అయితే ఆన్సర్ చేయట్లేదు. మేబీ చేస్తుందేమో. లవణ్య కూడా చేస్తుంది చూడండి, ఒక 2 నిమిషాలు. చేస్తారంటారా? సో, తనైతే మీడియా అనగానే భయపడింది అనుకుంటా. లేదు నిన్న మాట్లాడింది, నిన్న న్యూస్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మొన్న మాట్లాడింది. ఓకే. ఓకే. మళ్ళీ మీడియాలో ఒకటి న్యూస్ ఇచ్చినప్పుడు మాట్లాడింది. ఓకే. ఓకే. ఒకసారి కాల్ ట్రై చేయండి. ఏమంటారు? కాల్ పిక్ చేయట్లేదు ఇంకా. ఒకసారి శ్రావ్యకి చేయండి. శ్రావ్య గారికా? The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీ. The person you're calling is బిజీ వస్తుంది. ఫ్రీ అయిన తర్వాత ఫ్రీ అయిన తర్వాత చేస్తారేమో చూడాలి మరి. సో, మీ వర్షన్ అయితే మేము విన్నాము. Hmm. సో, మనం వాళ్ళ వర్షన్ కూడా version కూడా విందాం తీసుకోండి, అనుకుంటున్నాం. definitely. ఖచ్చితంగా తీసుకోవాలి. Hmm. సో, ప్రెసెంట్ అయితే వాళ్ళు కాల్ ఆన్సర్ చేయట్లేదు కాబట్టి మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఖచ్చితంగా లావణ్య గారి వర్షన్ అయితే తీసుకుంటాము. Hmm. ఒకసారి ఆవిడతో కూడా శ్రావ్య మాట్లాడతాం. version కూడా తీసుకోండి. శ్రావ్య గారితో కూడా మాట్లాడదాం. శ్రావ్య గారు వస్తారా మరి ఇంటర్వ్యూ పిలిస్తే? లైక్ పిలవండి, ఒకవేళ వస్తానంటే వస్తా పిలవండి. అంటే ఓకే, లేదు అంటే కాల్ At least call లో అయినా తీసుకోండి. మాట్లాడి తీసుకుందాం. Hmm. సో, మొత్తానికైతే ఇది జరిగింది. Hmm. సో, కెవిన్ ఎవరు అని అంటే ఫ్రెండే, కానీ సంథింగ్ మస్తాన్ సాయి ఇవన్నీ ఇన్వాల్వ్ అవడం వల్ల బాయ్ ఫ్రెండ్ అయిపోయింది అలా అనుకున్నారు. Yeah. ఎవరు చేస్తున్నారు? వేరే కాదు. సో, మొత్తానికి అయితే మీరు లావణ్య గారు అయితే బాయ్ ఫ్రెండ్ రిలేషన్ లో అయితే లేరు. జస్ట్ ఒక హెల్దీ ఫ్లర్టింగ్ చేసుకున్నారు తప్ప ఒక ఫ్రెండ్లీ ఫ్లర్టింగ్ అంటారు అంతే. సో, మరి చూడాలి. అండ్ మీకు శ్రావ్య గారికి ఉన్న కేసు అంటే మీకు చాలా కేసెస్ ఉన్నాయి అని చెప్పొచ్చు, మూవీకి సంబంధించి కానీ, లేదంటే తర్వాత శ్రావ్య గారు ఇప్పుడు మళ్ళీ కొత్త చిక్కుల్లో పడ్డారు. సో, చూడాలి మరి. మూవీస్ అనేది ఫస్ట్ చిక్కు, తర్వాత శ్రావ్య అనేది రెండో చిక్కు, మూడో చిక్కు ఏమో లావణ్య. సో, మరి మీ వీడియోస్ ఏమన్నా బయట పెడతారా? ఏ వీడియోస్ ఏమన్నా ఉన్నాయి అనుకోవచ్చు? అంటే లావణ్య గారికి ఇప్పుడు మీరు శత్రువు అయిపోయారు. సో, మీ గురించి డెప్త్ గా ఏమన్నా, మీ గురించి ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా బయట పెట్టే ఛాన్సెస్ ఉందనుకోవచ్చు అట్లా? ఏమో మరి, నా దగ్గర అయితే వీడియోస్ ఏం లేవు. మరి లావణ్య దగ్గర ఏమైనా ఉంటే దాన్ని బయట పెడుతుంది. చూడాలి మరి ఆవిడ ఏం చేస్తారు. పెడితే నేను కూడా మళ్ళీ బయటకు వచ్చి దానికి క్లారిటీ ఇస్తాను. చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్లీ నేను చెప్పేది ఏంటంటే, ఇట్లా అమ్మాయిలు రాంగ్ కేసులు పెడుతున్నారు. అబ్బాయిలకి, ఎవరైనా అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. కొంతమంది అమ్మాయిలు మళ్ళీ అక్కడ మైనారిటీనే. సో ఆ కొంతమంది అమ్మాయిలు ఇట్లా రాంగ్ కేసులు పెడుతున్నారు కాబట్టి అట్లీస్ట్ అబ్బాయిలు ఎవరైనా ఉంటే మీరు బయటకు వచ్చి మాట్లాడితే గానీ మనం ఇట్లా సాల్వ్ చేయలేము. అండ్ ఇంకొకటి, మంచి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మీరైనా కూడా
సపోర్ట్ చేయాలి మాకు. ఎస్ ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ ఎక్కడ ఖచ్చితంగా న్యాయం ప్రతి ఉంటే ఒక్కరు మీరు సపోర్ట్ అక్కడ. ఉంటది. యూట్యూబ్ లో కూడా చూసాం. మీకు ఐ మీన్ ఏది రైట్ అయితే వాళ్ళు అదే చెప్తున్నారు. చాలా మంది మన లావణ్య గారికి యాంటీ అయిపోయారు అని చెప్పి స్టార్టింగ్ లో ఎంత సపోర్ట్ అయితే చేశారో ఇప్పుడు కంప్లీట్ గా ఒక్కొక్కటి తెలిసిన తర్వాత చాలా యాంటీ అయిపోయారు. అవును. సపోర్ట్ చేయడం మానేసి ఇంకా తిరిగి తిడుతున్నారు. అప్పుడప్పుడు నాకనిపిస్తుంది అయ్యో పాప ఎందుకు కోరి సమస్యలు తెచ్చుకుందే అంటే ఇలాంటి చాలా మంది చేస్తుంటారు కానీ గప్పు చెప్పుగా చేసుకుంటారు కానీ ఇట్లా బయటకు వచ్చి పరువు తీసుకుని ఒక ఆడపిల్ల చేయడం అనేది చాలా అదేనండి. ఇప్పుడు యాక్చువల్గా నేను కూడా అదే బాధపడుతుంటాను. యాక్చువల్గా సానుభూతి ఉంది వాళ్ళిద్దరి మీద, శ్రావ్య అండ్ లావణ్య పైన. ఇప్పుడు వీళ్ళిద్దరూ మరి గురించి మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్ గా కాస్త ఒకవేళ పెళ్లిళ్ళు అవ్వాలన్నా కూడా కష్టమే కదా, కష్టమైతది. వాళ్ళ ఫ్యామిలీకి కూడా కష్టమే. అవును. అందరూ అడుగుతుంటారు ఏంటి ఇట్లా మీ అమ్మాయి ఏంటి ఇలా చేస్తుంది అని చెప్పేసి. సో అట్లీస్ట్ వాళ్ళు బయటకు వచ్చి ఒక క్లారిటీ ఇచ్చి సరే తప్పైపోయింది అని చెప్తే ఎవరైనా క్షమించేస్తారు. ఫుల్ స్టాప్ పెడితే ఇంకా ఏం బయటకి రావు. ఇంక దీన్ని సాగదీస్తే ఇంకా కొత్త చాలా కొత్త వాళ్ళందరూ వస్తారు, పాత వాళ్ళందరూ వస్తారు. నన్ను కూడా ఇట్లా మోసం చేసింది అని చెప్పి లావణ్య వైపు, శ్రావ్య వైపు ఇంకెవరైనా తను ఎవరైనా మోసం చేసి ఉంటే వాళ్ళందరూ బయటకు వచ్చి ఇట్లా వస్తుంటారు. సో దానికన్నా ముందే వీళ్ళు వచ్చేసి సరే తప్పైపోయింది, మేము ఏదో కాస్త మూడ్ స్వింగ్స్ ఉన్నో లేదా మెంటల్ హెల్త్ స్టేటస్ లేకపోతే ఎవరో పెట్టించారనో. సో అక్కడ అది కూడా చెప్పింది లావణ్య కూడా, నాతోటి వేరే వాళ్ళు ఆపోజిట్ పార్టీ వాళ్ళు పెట్టించారు, మస్తాన్ సాయికి చాలా ఎనిమిస్ ఉన్నారు, సో అట్లా వాళ్ళు పెట్టించారు అని చెప్పేసి చెప్పింది. అది ఎంతవరకు నిజం మనకు తెలీదు. సో అట్లా అంటే మన లాలో చేంజెస్ రావాలి బేసిక్లీ. ఇట్లా మంచి ఈక్వల్ రైట్స్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు ఇంతకాలం పేట్రియార్కల్ సొసైటీలో అమ్మాయిల్ని తొక్కేసాము అబ్బాయిలు. సో అట్లీస్ట్ ఇప్పుడైనా అంటే అమ్మాయిలు ఎలా ఉన్నారంటే మేము రివెంజ్ తీసుకుంటాము, మేము తొక్కేస్తాం అన్నట్టున్నారు. సో అట్లాగా కాస్త ఈక్వల్ గా మనకి ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళ వైపు ఉండి మంచిగా కేసెస్ తగ్గుతాయి యాక్చువల్గా. చాలా బాగా చెప్పారు. సో ఎప్పటికన్నా ఆ మిస్టరీకి ఫుల్ స్టాప్ పెడితే బయట జనాలకు ఉన్న క్వశ్చన్స్ కూడా తగ్గిపోతాయి, ఇంకా ఈ హార్ట్ కూడా తగ్గిపోతుందని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మన కెవిన్ గారు. సో మీ కేసెస్ సాల్వ్ అవ్వాలి, మీరు ముందు ఈ ఇష్యూ నుంచి బయటకు రావాలి, లేదంటే మీరు ఇంకెక్కడికి వెళ్తారా అని చాలా డౌట్స్ వస్తాయి. నేను ఎక్కడికి వెళ్ళేది అంటే ఇప్పుడు వీళ్ళ వల్ల కొంచెం ఫేమస్ అవుతున్నాను. నేను లా ఫీల్డ్ లోకి వస్తున్నాను. సో ఆల్రెడీ చెప్పాను కదా కొంతమంది అప్రోచ్ అవుతున్నారని. సో నా కేసు నేను ఫైట్ చేసుకుంటూ నాది నేను సాల్వ్ చేసుకుంటూ కొంత ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, వేరే వాళ్ళని కూడా కాస్త వేరే వాళ్ళ కేసులు కూడా హెల్ప్ చేయడానికి కాస్త హెల్ప్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.